కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు ఇతర ప్రయాణికులు వెళ్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక సమస్య ఎదురైంది. సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో విమానం 2 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా చెన్నైలో దించేశారు. దీనిపై కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమకు భయానక అనుభవం ఎదురైందని, ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చామని చెప్పారు. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని చెన్నై మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఆ సమయంలో మరో విమానం కూడా అదే రన్వే పైకి వచ్చిందని, దీంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. తమ అదృష్టం పైలట్ల చాకచక్యంతో బతికిపోయామని కేసీ వేణుగోపాల్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు ఇతర ప్రయాణికులు వెళ్తున్నటువంటి ఓ ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక సమస్య ఎదురైంది. సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో విమానం 2 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా చెన్నైలో దించేశారు. దీనిపై కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. తమకు భయానక అనుభవం ఎదురైందని, ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చామని చెప్పారు. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య ఏర్పడింది. అలర్ట్ అయిన పైలట్లు వెంటనే విమానాన్ని చెన్నై మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఆ సమయంలో మరో విమానం కూడా అదే రన్వే పైకి వచ్చిందని, దీంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని కేసీ వెల్లడించారు. తమ అదృష్టం పైలట్ల చాకచక్యంతో బతికిపోయామని కేసీ వేణుగోపాల్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.